ప్రసంగం నాది కాదు కానీ మరొకరిది. మరెవరంటే టీం లీడర్ గారు ఏంజల్, మరి తర్జుమా చేసేవారు చెల్లి. హల్లెలూయా. మరి అప్పుడే అమ్మ పరిచయం చేసినట్లున్నారు వాళ్ళందరినీ, ఆరుగురిని చేశారా పరిచయం? ఇంట్రడక్షన్ అయిపోయిందా? నలుగురు అయిపోయారు, ఇంక ద్రవలేదా? సరే, మరి గట్టిగా ఒకసారి చెప్పట్లు కొడదాం పిల్లల కొరకు. మన మధ్యలో బెంగళూరు వైవామ్ నుండి ఏంజల్, మరి పరిమళ, ఏమీ, జోరేన్, అగపియనా, అటోమ్, మరి ఇక్కడ ఇంకొకరున్నారు మా రాయచూరు రాజు లాంటి సందీప్. గట్టి చెప్పకూడదాం. నేను ఎందుకు మరలా చెప్పబడుతున్నా తెలుసా? వాళ్ళు ఒకసారి చూడండి, అందరు యవన బిడ్డలు. యవన కాలం మందు ప్రభు కాడిని మోయడం మనం అనుకుంటాం కష్టమని. ఏమనుకుంటాం? కష్టమని. ఇంకోటి తెలుసా? త్యాగం. కొంతమంది చెప్తారు కదా మేము త్యాగం చేసాము. కొంతమంది, నేనైతే 30 ఏళ్ళు వచ్చే త్యాగం చేసి వచ్చాను సేవకి. మరి వాళ్ళకి 20. అర్జున్ ఎంత ఉందో? ఇంతే ఉంది. నిన్ను నమ్మంటుంది. పిట్ట చిన్నదే కానీ కూత ఘనం అంటారు. ఎక్కడో జానమ్మ ఇంట్లో వాక్యం చెప్పింది అంటే చాలా బాగా చెప్పింది. తర్వాత ఏమి, మరి సంతోష్ వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పింది, చాలా బాగా చెప్పారు. మరి అయిపోయి పేరు ఏం పేరు నాకు రాదు. అటో బాంబ్, అటోమీ. నిజంగా అటోమీ నేనేమనుకున్నా, వాక్యం చెప్పేటప్పుడు వింటుంటే చిన్న ప్రసంగాలే పెద్ద పెద్ద కార్యాలు చేస్తాయి. నో, దే మస్ట్ లెర్న్ తెలుగు బిఫోర్ దే గోయింగ్ టు దే హోమ్. దే మస్ట్ లెర్న్ తెలుగు. ఓకే. ఏమి యూనోస్ కన్నడను కొంచెం ಸ್ವಲ್ಪ. యా, బికాస్ ఐ సైడ్ in engage you are taking challenge and you are serving God. It is a challenge. See, serving God is not easy. Serving God is not easy. దేవుని పరిచర్య లేక సేవ చేయడం ఇది సులువు కాదు. చాలామంది అనుకుంటారు బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారు. మీకు తెలుసో తెలియదు, రోజెస్ కింద చాలా ముళ్ళు ఉంటాయి. See, ministry is a bed of thorn. It is thorns, The rose looks very good, but behind the rose, the stem, is a lot of thorns. ముళ్ళు ఉంటేనే రోజు బాగుంటుంది. ಮುಳ್ಳಿದ್ರೇನೆ ಗುಲಾಬಿ ನೋಡೋಕ್ಕೆ ಭಾರಿ ಚೆಂದ ಇರ್ತದೆ. ನಾವೇನು ಗುಲಾಬಿ ಇದ್ದಂಗಿದ್ದಾರೆ. ಇಲ್ಲ, ಗುಲಾಬಿ ಕೆಳಗೆ ಭಾಳ ಮುಳ್ಳಿದ್ದಾವೆ. ಆ ಮುಳ್ಳುಗಳನ್ನು ಸಹಿಸಿ, ಆ ಮುಳ್ಳುಗಳನ್ನು ದಾಟಿ ಬರುವುದೇ ನಿಜವಾದ ಸೇವೆ. ಮತ್ತು ನಾನು నిజవాళ్ళు ಅವರು ఆ రోజు వారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు చూసినప్పుడు అనుకున్నా, నేను చూసిన వైవామర్స్ అందరూ పెద్ద పెద్దోళ్ళు, ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చారు అప్పుడు ఫస్ట్ టీం. అది ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ చిన్న. ఇట్ ఈస్ అ టైం. ఎందుకంటే మొన్న అమెరికాలో చార్ల్స్ క్రాక్ ఆ క్రాక్ ఒక్కసారి బ్లాస్ట్ అయింది. ప్రపంచమంతా ఇప్పుడు దేవునికి వస్తామని తెలుసా మీకు? ఎంతమంది యవన బిడ్డలు, లాట్ ఆఫ్ యూస్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రాక్. చాలీ ఎవ్రీవేర్. అండ్ రీసెంట్లీ జెమిమా ఒక్క నిమిషంలో ప్రపంచానికి సువార్త చెప్పేసింది. విత్ ఇన్ 1 minute she preached the gospel and she said, this all just because of my Jesus Christ. See, we need to dare to tell about Jesus. The whole team is 99.9 team members are Hindus. That too they are children of RSS and Vishwa Hindu Parishad. Among them there is one good rose, జెమిమా. నిజంగా చెప్పాలంటే ఆ జెమిమా చేసినటువంటి ఆ ఒక్క చిన్న ప్రసంగం ఏం చెప్పిందంటే, ఆ బిడ్డ ఈ మ్యాచ్ గెలవడానికి నేను కాదు కానీ యేసు ప్రభువే నన్ను గెలిపించాడు అనగానే
ఉండండి కొట్టదండి అనగానే ఇప్పుడు చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళకి కంట్రోల్ అవ్వట్లేదు. ఈ దొరికిన అవకాశాన్ని వాడుకొని వాళ్ళ దేవుడి గురించి చెప్తుంది. ఎస్, అవకాశం దొరికితే చంపేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తాం. ఆ చిన్న సమయంలోనే చింపేసింది. ఒకటే మాట చెప్పింది, ఈ విజయానికి కారణం నేను కాదు, నా యేసయ్యే. ఆ బిడ్డకి అవమానం కలిగిందంట, 4 సార్లు తీసేశారంట. మనం చెప్తుంది ఆ అమ్మాయి, నేను ఒక రోజు మ్యాచ్కి రావాలి, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే తలుపేసి తాళం వేశారంట. దే లాక్డ్ హర్ ఇన్ టాయిలెట్. దే మాక్డ్ హర్. దే కిక్డ్ హర్ అవుట్ ఆఫ్ ద టీమ్ 4 times. లండన్లో మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆమెను పంపించారు ఇంటికి. అది చూడండి, ఓడిపోయే మ్యాచ్, ఓడిపోయే మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్, ఓడిపోయే మ్యాచ్ గెలిపించింది ఆ అమ్మాయి, గెలిపించింది. అయితే ఆ అమ్మాయి తనకు తెచ్చుకోలేదు మహిమ. అదే నేనైతేనా, నేను ఆడితే ఇండియా గెలిచింది వై, లేకుండా ఇండియా గెలుస్తుండే అంటుంటే. ఆ పాప అసలు నేను అనలేదు, నా యేసయ్య. ఇప్పుడు మనమే పాట, నా యేసయ్య. ఆ యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో ఇంకొక ఫైర్ బ్రాండ్ సెకండ్ క్యాథరిన్ కుల్మన్ అని అనుకుంటున్నాను, నాకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఎవరైనా చూస్తే వారిలో ఉన్నటువంటి తలాంతులు, వాళ్ళు ఉన్నటువంటి గిఫ్ట్లు మనం గుర్తించవచ్చు. మరి మన మధ్యలో ఏంజెల్ అక్క ఉన్నారు. అక్క వాక్యం చెప్తుంటే చెల్లి తర్జుమా ఏంటి మీరు సరే గడి చెప్పలు కొడదాం, నేనే చెప్తాలే. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి అందరికీ. Praise the Lord. I greet you all in the name of Jesus Christ of Nazareth. మన వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Before we go into the word and we will pray. స్తోత్రం మహాగండ పరిశుద్ర మా జీవాధిపతి నేసయ్య, నీ పాదాలు లెక్కలేనన్ను స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా ఈరోజు ప్రభా నేను నిలబెట్టిన ప్రభా యోగ్యత లేని నన్ను ప్రభా నాయన నీ మాట చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాకు చెప్పడానికి ధైర్యాన్ని దయచేయండి ప్రభా. మీరే తోడుగా ఉండండి, మీరే ఆఖరి వరకు మీరే అధ్యక్షత వహించి నన్ను నడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాకిట్లు విప్పిన తండ్రి ప్రభా, నేను చెప్పబోయే వాక్యాన్ని ప్రభా వారి జీవితాలు అన్వయించుకోవడానికి మీరే సహాయం దయచేయమని, మీరు తోడని ఉడుగుండి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Greetings to you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, తెలుగు వందనాలు. As you all know that I can speak Telugu very well. మరి మీ అందరికి తెలుసు నేను తెలుగు చాలా బాగా మాట్లాడగలను. Because I am from Andhra Pradesh. ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాబట్టి. But since I prepared in English, my friends are there, so I decided to preach in English. మరి నా స్నేహితులు ఉన్నారు కాబట్టి వారికి తెలుగు రాదు, అర్థం కాదు కాబట్టి వారి కొరకు నేను ప్రసంగాన్ని ఇంగ్లీష్లో సిద్ధపడ్డాను. మీకు ఇంగ్లీష్లో నేను చెబుతున్నాను. Our Nana will translate. ఓకే, మా నాన్నగారు మీకు తెలుగులో తర్జుమా చేస్తారు. I already introduced myself, but let me introduce myself again. మరి నన్ను గురించి నేను అప్పుడే మీకు పరిచయం చేసుకున్నాను, మరొకసారి మీకు నేను పరిచయం చేసుకోబోతున్నాను. Do you all remember my name? మీకు నా పేరు జ్ఞాపకం ఉందా? నా పేరు కాదు, ఆయమ్మాయి పేరు. My name is Angel. I am from Andhra Pradesh. నా పేరు ఏంజెల్, నాది ఆంధ్రప్రదేశ్. నేను కూడా ఆంధ్రోనే. నా పేరు క్రిస్టోఫర్. I want to thank God and also our Nana for giving us opportunity and privilege to share the word of God. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మా నాన్నగారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. And to all of you who came here, who sacrificed your time. మరి మీ ఒక సమయాన్ని వెచ్చించి మరి దేవుని సన్నిధికి వచ్చినందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. I might not be that good in preaching like all of you. నేను అందరికంటే మంచి ప్రసంగికురాలని కాదని చెప్పుకుంటున్నాను. But I am here to preach what God had kept in my heart. మరి దేవుడు నా నోటికి లేక నా హృదయంలో ఏదైతే ఉంచాడో దాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. Amen. ఆమేన్. So today my topic will be comfort. మరి ఈరోజు నా యొక్క అంశం ఏమంటే కంఫర్ట్ అంటే ఆదరణ, ఓదార్పు. థ్యాంక్ యూ. What we know about comfort? మరి ఆ యొక్క ఓదార్పు లేక ఆదరణ అంటే అర్థం ఏంటి?
when we go through something very hard, చూడండి, మనం శ్రమలలో లేక కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఆదరణ లేక ఓర్పు. which relieves us, చూడండి, అది మనల్ని విడిపిస్తుంది లేక తప్పిస్తుంది. which gives us peace, మరి అది మనకు సమాధానాన్ని లేక నెమ్మదినిస్తుంది. which brought us from sadness or any discomfort. చూడండి, మనకున్నటువంటి ఆ యొక్క బాధల నుండి లేక ఆ యొక్క కష్టాల నుండి, మనం సహించలేని పరిస్థితి నుండి మనం తప్పిస్తుంది. But in this world, if we see today, we all have so many false comforts. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే ఈ లోకంలో అనేక విధమైన తప్పు స్వభావం కలిగినటువంటి ఆదరణలు లేక ఆ యొక్క ఓపిక మనం చూస్తుంటాం. But today we are going to talk about the real comfort, which is God's comfort. మరి ఈ రోజున దేవుని యొక్క నిజమైన యథార్థమైనటువంటి ఆదరణను మనం చూడబోతున్నాం. That is God's comfort. మరి అది దేవుని యొక్క ఆదరణ. If anyone can read for me 2 Corinthians మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 మరి 1వ అధ్యాయం verse 6 to 11. మరి 6 నుండి 11 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 11 దాకా చదువుకుందాం. If someone can read for me, those who have loud and clear voice. మరి మంచిగా గట్టిగా స్వరం ఉన్నవారు శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుతామను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన ఆధిక్యత, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఉంచబడినట్లు మరణముకు మనం నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకు తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయనందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. Amen. Here we can see the most emotional season of Paul's life. ఇక మనం చూస్తున్నాము పౌలు యొక్క జీవితం యొక్క చరిత్ర, where he is going through so many hardships, మరి ఆయన అనేకమైన కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాడు. persecution, మరి శ్రమలు, emotional distress. మరి మానసికంగా ఆయన తప్పిపోవడం, He was in a great pressure. మరి ఆయన అనేకమైన ఒత్తిడిలో ఆయన ఇరుక్కున్నాడు. He was weighed down by his own people. మరి తన సొంత ప్రజల ద్వారా నిందించబడి దూషించబడుతున్నాడు. He was mocked by his own people. మరి ఆయన ప్రజలే అతన్ని దూషించారు, నిందించారు, అవమానపరిచారు. Sometimes pain gives us muscles. Sometimes it always makes us stronger. మరి అంతేకాకుండా కొన్నిసార్లు తాను బలపరుచుకున్నాడు, బలహీనుడుగా ఆయన దిగులు చెందుతున్నాడు. But not all the time. మరి ఎల్లప్పుడూ కాదు కానీ In this verse which we just read, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క భాగములో Paul is saying that my pain is beyond the bearing. I cannot bear this anymore. ఆయన ఏమంటాడంటే, నేను సహించలేనటువంటి బాధ, శ్రమలు, నేను మరలా వాటిని భరించలేను అంటున్నాడు. I lost hope, God. I want to die. ఎందుకంటే నేను క్రీస్తు కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాను అంటున్నాడు. He was misunderstood by doing good for his people. ఎందుకంటే అతను తన ప్రజల కొరకు చేస్తున్నటువంటి పనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అతను. If we look the story behind the scriptures, మరి ఈ యొక్క వాక్య భాగం ఉన్నటువంటి కథను గనక మనం బాగా అర్థం చేసుకుంటే, Paul worked for 18 months to establish a church. చూడండి, పౌలు 18 నెలలు ఒక సంఘాన్ని కట్టడానికి కష్టపడ్డాడు. But the people who were there, they try to come up with their own laws instead of following Jesus. చూడండి, ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఆయన చెప్పిన వాక్యానికి వ్యతిరేకముగా వారు తమ సొంత ధర్మశాస్త్రం ద్వారా వారు ముందుకు సాగాలని వారు ఆలోచిస్తున్నారు. Paul really want them to go to heaven. That's why
even though it's not, he really don't need to construct a church over there, but he want them to go to heaven. He want them to get the salvation. చూడండి, నిజంగా చెప్పాలంటే ఆయన అక్కడ చర్చ్ కూడా అవసరం లేదు, కానీ ఆ ప్రజల్ని పరలోక రాజ్యానికి నడిపించాలని, వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన తపన పడుతున్నాడు అక్కడ. But the pastors or the people over there, they try to bring up their own things in the church. They try to build their own laws. అయితే అక్కడ ఉన్నటువంటి యాజకులు లేకపోతే అటువంటి ఆ యొక్క సంఘ విశ్వాసులు తమకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని లేక పాత నిబంధనటువంటి మాటల మీద వారు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. When Paul was trying to correct them, they questioned Paul's authority. చూడండి, పౌలు సరి అయిన మార్గంలో వాళ్ళు నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే వాళ్ళేమో అతన్ని గద్దించి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించాలని వారు చూస్తున్నారు. Even in our life, it's just like that, right? Sometimes, we really want people to go in the right way. చూడండి, కొన్నిసార్లు మనం కూడా మన పైన ఉన్నటువంటి వారు సరైన మార్గంలో నడిపించేటప్పుడు మనం వారి మాట వినకుండా మన మార్గంలోనే వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. But at the end, we are the one who will get hurt. అయితే చివరికి ఏమవుతుందంటే సొంత మార్గంలో వెళ్ళేవారు తమకు తామే దుఃఖములోనికి లేక బాధలోనికి దిగజారిపోతారు. Whenever we got hurt or whenever we have problem, చూడండి, ఎప్పుడైతే మనకు సమస్యలు లేక బాధలు వచ్చినప్పుడు as humans we will go to other human. మనం ఏం చేస్తామంటే మనుషులుగా మానవులుగా మరొక మానవుని సహాయం కోరుతాం మనం. But we used to get the wrong advice from the people. అయితే మనం ఎల్లప్పుడూ ప్రపంచికముగా అంటే లోక సంబంధమైనటువంటి వారితో సలహాలు అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. But here, when we really read the scriptures, మనం ఈ యొక్క వాక్యాన్ని కనుక బాగా చదివిన వారం అయితే Paul relied on God. అయితే పౌలు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన దేవుని మీద నమ్మకం మనం చూస్తున్నాం వాక్యంలో. He completely depended on God, but he didn't go to any human. చూడండి, పౌలు మనుషుని మీదనే అంటే దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ ఏ మనుషుల మీద అతను ఆధారపడ్డాడు మనం ఇక్కడ చూడట్లేదు వాక్యంలో. Humans do what they are capable of, which is hurting others. చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు ఇతరుని బాధపరిచే మాటలు ఉంటాయి, కానీ అవి నిజముగా ఇతరుని ఆదరించే మాటలుగా ఉండవు. James chapter 4 talks about our tongue, that it's more poisonous than a venomous మరి snake. మనం చూస్తున్నాం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో నాలుక చిన్న అవయవం అయినప్పటికీ అది చాలా భయంకరమైనటువంటి అవయవం ఉంటుంది. In all these things, Satan is getting fun. చూడండి, ఈ అన్ని విషయాల్లో సైతాను వాడు తమాషను చూస్తూ వాడు ఆనందించేవాడుగా ఉంటాడు. While we suffer with disappointments, ఎందుకంటే మన యొక్క నిరుత్సాహంలో మన యొక్క ఓటమిలో వాడు సంతోషించేవాడుగా ఉంటాడు. and hurts by the person who is giving us wrong advice in false comfort. చూడండి, కొన్నిసార్లు ఈ యొక్క తప్పుడు ఆదరణ ద్వారా తప్పుడు మాటల ద్వారా మనము అనుభవించే బాధల్ని బట్టి సైతాను వాడు సంతోషించేవాడై ఉంటాడు. When we go to human, when we rely on wrong people, we will, instead of getting comfort, we will go into more depression, more disappointment. మనము మనుషుల దగ్గరకు వెళ్ళి వారి సలహాలను తీసుకున్న తర్వాత ఏమైపోతామంటే మనంతకు మనమే జిగుప్స పొందుతాం. కొన్నిసార్లు మనంతకు మనమే అనుకోని పరిస్థితికి దిగజారిపోతాం. Here I want to clarify one thing. మరి ఇక్కడ నేను ఒక విషయాన్ని బాగా చెప్పాలని ఆశిస్తున్నాను. When I talk about God's comfort, మరి దేవుని యొక్క ఆదరణ లేక దేవుడి యొక్క సమాధానం, it's not something that comes from the heaven in the form of light, చూడండి, ఆ యొక్క పరలోకము నుండి ఆ యొక్క వెలుగులాగా దిగి వచ్చేది కాదు, కానీ or it's not something from heaven God is calling you with his deep voice, angel, angel, I'll comfort you. మరి లేకపోతే దేవుడి వచ్చి ఆయన తన స్వరముతో ఏంజల్ ఏంజల్ నేను ఆదరిస్తాను అన్న మాట కాదు, కానీ But when we cannot even move forward in our life, మరి మనం కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు, when our heart filled with so many hurts, అయితే మన హృదయం చాలా భయంకరమైన దుఃఖంలో ఉన్నప్పుడు, when our own people try to leave us, మరి మన సొంత ప్రజలే మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, the only way we have is God. అయితే మనకు ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటంటే దేవుడైన యేసు ప్రభువారే. The only thing we need to do, మనం చేయవలసిన పని ఏమంటే, God, యేసయ్యా I'm here, నేను ఇక్కడ ఉన్నాను, I cannot do anything anymore, నా అంతటా నేను ఇంక ఏమి చేయలేను, I need your comfort. నాకు నీ యొక్క ఆదరణ కావాలి. When you get God's comfort, నీవు దేవుని దగ్గర ఆదరించబడుతుంటే లేక దేవుని దగ్గర సమాధాన పరచబడుతుంటే, even in the midst of chaos, మరి నీ యొక్క ఆ యొక్క శ్రమలలో లేక ఆ యొక్క గుహలలో మధ్యలో ఉన్నప్పుడు you will still have peace in your heart. మరి నీవు దేవుని వాక్యము ద్వారా నీవు దేవుని దగ్గర మాట్లాడినప్పుడు నీ హృదయంలో సమాధానాన్ని పొందుకుంటావు. You still have joy in your heart. మరి నీ హృదయంలో సంతోషాన్ని నువ్వు చూస్తావు. Can we turn our Bibles to Psalm number
34 verse 18. మరి కీర్తన 34వ కీర్తన 18వ వచనం మనం చూసుకున్నట్లయితే, If anyone can read for me. కీర్తన 34:18. Amen. This is one of my favorite verse in Bible. మరి బైబిల్ వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట ఈ మాట ఉన్నది. No matter how broke we are, చూడండి, మనం ఎలాగున్నామన్నది ముఖ్యం కాదు, కానీ God is near. అది దేవుడు మన దగ్గర ఉన్నాడు. We all have different experience when it comes to God's comfort. చూడండి, దేవుని యొక్క ఆదరణ కొరకు వచ్చినప్పుడు మనం అందరూ వేరు వేరు రీతులుగా వేరు వేరు పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరకు వస్తాం. We all can experience different ways of God's comfort because He has His own ways to minister us. ఎందుకంటే దేవుడు తన సొంత మార్గంలోనే ఆయన మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గాలు, ఆయనకు ఉద్దేశాలు వేరై ఉంటాయి మన పట్ల. You know, when we really go to God for His comfort, we will also able to comfort others in the right way, but not with the false comfort. చూడండి, మనం నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ద్వారా ఆదరించబడితే, దేవుని ద్వారా నువ్వు గనక ఏమంటే సమాధాన పరచబడితే, నువ్వు ఇతరుల్ని సరైన మార్గంలో నడిపించగలవు. Paul says in this chapter in 2 Corinthians chapter 1 verse 6, he says that when I received comfort from God, I was able to even comfort others. మరి ఇక్కడ చూస్తున్నాం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఏమంటే, మరియు ఈ నమ్మిక అయిన వాళ్ళ మీకు తెలుగు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ప్రేమధరణ పొందిన మీ ఆదరణ కొరకు పొందుదుము. ఈ ఆదరణ okay, I don't know, there is in Telugu, in English there is verse a bit different. I mean, ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో కొద్దిగా వేరుగా ఉంది. అయితే మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. ఐ థింక్ 5th verse. శ్రమల ఎంత ఎలాగూ ఓపికతో సహించుటకును కార్యసాధకమై ఉన్నది. Here he is talking about that I have patience even to bear with others, even to comfort them. చూడండి, ఆయన ఏమన్నాడంటే, నేను ఇతరుల కొరకు ఆదరణ పొంది వారిని నేను ఆదరించు వారనై ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. Do you believe that God is still the same who ministered with the Paul until today with us? చూడండి, పౌలుతో ఉన్న దేవుడు, ఏ దేవుడైతే పౌలుకు పరిచర్య చేసి ఏ దేవుడైతే ఆ పౌలుని సమాధాన పరిచాడో ఆయన మనతో ఉన్నాడని నమ్ముచున్నారా మీరు? Do you believe or not? నమ్ముచున్నారా లేదా? So the God who comforts Paul, why don't he comfort us? చూడండి, పౌల్ని ఆదరించిన దేవుడు లేక పౌల్ని సమాధాన పరిచిన దేవుడు మనల్ని సమాధాన పరచలేడా? Our God is a God who never show favoritism. His love is same for everyone. చూడండి, మన దేవుడు పక్షపాతి కాదు. ఆయన అందరిని రక్షించుటకు శక్తివంతుడై The ఉన్నాడు. only thing we need to do is ask him from our heart. అయితే మనము హృదయపూర్వకంగా దేవునితో అడగాలి, హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడాలి. In Matthew chapter 11 verse 28 it says, మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం ఇలా చెప్తున్నది. Jesus himself says that he is our ultimate comforter. మనం చూస్తున్నాం, యేసు ప్రభువు ఆయన అంటాడు, నేనే మీకు ఆదరణకర్తనై ఉన్నాను. When Paul was overwhelmed with all his sufferings, మరి పౌలు ఆయనకున్న అన్ని శ్రమలను జయించిన విధానం మనం చూసుకున్నప్పుడు he know his hope. He will find his hope in God. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎవరి యందు నిరీక్షణ ఉంచి ఉన్నాడు అంటున్నాడు. నా నిరీక్షణ దేవుడే అయి ఉన్నాడు అంటున్నాడు. And the same promise is for us today. మరి ఈ రోజున అదే దేవుడు మనతో ఉన్నాడు. When life feels unbearable, when we really want to give up in life, చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో మనము అనుభవించలేని శ్రమలో బాధలు గుండా వెళుచున్నప్పుడు ఆయన మనకు తోడై ఉండి మనకు జీవాన్ని ఇస్తాడు. let's hang on to Jesus. He will take care of you. He will understand your pain more than anyone in this world. ఎందుకంటే ఈ లోకములో ఎవరు అనుభవించలేని లేక ఎవరికి అర్థము కాని రీతిలో యేసుక్రీస్తు వారు మీ బాధల్ని మీ శ్రమలను ఆయన తెలుసుకోగలడు. In Romans chapter 8:28 it says, మరి రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఇలాగంటుంది. if someone can read it for me, Romans chapter 8 verse 28. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Amen. తన
కుమారునితో స్వారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమేన్ 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 ఆమేన్. The scripture clearly says that if we really love God, we won't have anything. చూడండి, మనం ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే, మనము నిజముగా ఎలాంటి సంశయము లేకుండా దేవుణ్ణి ప్రేమించు వారైతే, But this doesn't mean our suffering will disappear when you love God. అక్కడ ఈ విధంగా చెప్పట్లేదు మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీ యొక్క సమస్యలు ఏమంటారు మాయమైపోతాయని చెప్పట్లేదు ఇక్కడ. But it does means దాని అర్థం ఏంటంటే, that our suffering can become a greater story, a greater testimony in our life, so that we will able to help others. చూడండి, మనము దేవుని కొరకు శ్రమపడి బాధపడిన వారం అయితే ఆ శ్రమలను మనల్ని ఒక మంచి సాక్ష్యం కూడా తీసుకుని వెళ్తుంది. ఇతరులకు ఒక ఆదరణను ఇచ్చే సాక్షిగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Even in my life, at some point, I want to give up my life, I want to die. మరి పిల్లరా, నా యొక్క జీవితంలో కూడా నేను కొన్ని సంవత్సరాల కిందట చనిపోవాలని తీర్మానం తీసుకున్నటువంటి దినాలు ఉన్నాయి. I was thinking that there is no way for me to live, there is no reason for me to live. నేనేమనుకున్నా అంటే, బ్రతకడానికి నాకు అసలు మార్గం లేదు, ఎందుకు బ్రతకాలి అనేటువంటి రీతిగా నేను జీవించాను. I thought I'm not even worthy to even love God because I'm that sinful. మరి కొన్నిసార్లు ఇలాగ అనుకున్నాను, నేను దేవుడిని ప్రేమించడానికి అయోగ్యురాలు, నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడికి నేను ప్రేమించడానికి యోగ్యుడు కాదనుకున్నాను. But my God's love is more than my sin. అయితే పిల్లరా, నా దేవుని ప్రేమ నా పాపము కంటే గొప్పది. పాపాన్ని మార్చగలిగిన దేవుని ప్రేమ, ఆ ప్రేమ నన్ను దేవుడు ప్రేమించాడు. The things I faced before, now it become my testimony, so I will able to help others which gone through things like me. చూడండి, నేను ఇతరులకు వెళ్ళి సాక్షిగా నిలబడాలి అంటే, నేను ఇతరులకు చెప్పాలంటే ముందు నేను దాని రుచి చూసి ఉండాలి. I never thought that I will stand here or I'll preach some words or I'll lead worship before. నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తాను, లేక నేను ఆరాధన చేస్తాను, నేను దేవుని గణపరుస్తాను, నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు నేను. But it's all happened because of God's comfort and His life in my life. ఎందుకంటే ఆయన నా జీవితంలోనికి వచ్చి నన్ను ఆదరించి ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఆయన వాడుకొనుచున్నాడు. Why don't He do that to you? మరి ఎందుకు ఆ దేవుడు ఆ కార్యము నీ జీవితంలో చేయలేడు? It depends on you. ఎందుకంటే అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎలా తీసుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంది. Are you really asking God to comfort you or are you running to మరి people? నిజంగా నువ్వు దేవుడిని దగ్గరికి వచ్చి, దేవా నన్ను ఆదరించని దేవుని అడుగుతున్నావా, లేక మనుషుల ఆదరణ వెతుకుతున్నావా? As I close, I want to encourage all of us here, మరి ఇక్కడ నేను ముగించే ముందు మీ అందరిని నేను ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నాను. especially the younger ones, మరి నిజంగా చెప్పాలంటే యవ్వన బిడ్డలు చాలా మంది ఉన్నారు మీకు. not to run away when we get hurt or when we face the suffering in our life. మన జీవితంలో అంటే మీ యవ్వన బిడ్డల జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేక బాధ వచ్చినప్పుడు పారిపోవద్దండి. Instead, lean into God's comfort. మీరు దేవుని సమాధానం కొరకు, ఆయన ఆదరణ కొరకు ఆయన పాదాల దగ్గర ఉండండి. There is one scripture says that God loves children so much that He will hear our prayers. చూడండి, తల్లిదండ్రుల కంటే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమించి మన ప్రార్థన ఆలకించు దేవుడు. So when we really ask God, He will do it because He is a God who hears and do it in action. మరి నిజంగా మీరు నమ్ముచున్నారా? ఆయన కార్యము చేయగల దేవుడు, కార్యరూపంలో చేసేది నమ్ముచున్నారా మీరు? Let's all be like Paul. మనం అందరము పౌలులాగా దేవుని దగ్గర ఒడంబడిక చేసుకుందాం. Let's all lean into God's presence, God's comfort. మరి ఆయన మీద మనం ఆధారపడదాం, ఆయన ఆదరణ కొరకు మనము అపేక్షిద్దాం. If you are suffering with anything right now in your life, మరి ఈ రోజున ఈ క్షణమున ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ సరే, maybe some are dealing with loneliness, మరి ఒంటరిగా ఉండే ఆ యొక్క శ్రమను అనుభవిస్తున్నావేమో, fear or heartbreak in our heart. లేక భయం, లేక హృదయాన్ని భయపడిచ్చే బాధలో నువ్వు ఉన్నావేమో. Remember this verse that God is near to the broken hearted people. మరి జ్ఞాపకం చేసుకో, కీర్తన 34 కీర్తన 18 వచనం, విరిగిన మనస్సు గలవారి యొద్ద దేవుడు ఉన్నాడు ప్లారా. His comfort is not temporary like human comfort, like this false comfort. చూడండి, దేవుడు లోక సంబంధులుగా ఆయన ఆదరించేవాడు కాదు. ఆయన పరిపూర్ణమైన తన ప్రేమతో నిన్ను ఆదరించు దేవుడై ఉన్నాడు. His comfort is everlasting and abundant in our life. చూడండి, ఆయన ఇచ్చే ఆదరణ నిత్యత్వము మన జీవితంలో ఉండే ఆదరణ ఆయన మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. I know it's hard. It's very easy to say, oh, let's ask God for comfort in our suffering, but it's very hard to do it in చూడండి, action. చెప్పడం, నిలబడి చెప్పడం ఈజీ,
అయితే దాన్ని అనుభవించడం చాలా కష్టం, దాన్ని తెలుసుకోవడం ఇంకా కష్టం. But when we really have a heart to do it, we will able to do it because our God gave us strength. అయితే నిజంగా మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి అర్థం చేసుకొని చేయగలిగినప్పుడు అది చాలా ఈజీగా దేవుడు చేపిస్తాడు. Before I close, let me leave you with one final verse. మరి నేను ముగించే ముందు మరొక మాట నేను చదవాలనుకుంటున్నాను. 2 Corinthians chapter 12 verse 9. మరి 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. గుడ్ టీచర్. అందుకు నా కృప మీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. Amen. ఆమేన్. Here it says his grace is sufficient for us. ఇక్కడ మనం చూస్తున్నాము నా కృప నీకు చాలు. ఎందుకంటే మనకు ఆయన కృప చాలు బ్రారా. We don't need anything in our life but his grace. మనకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఆయన కృప ఉంటే చాలు. His grace is his presence and his comfort which will always be with us when we ask him. ఆమేన్. ఎందుకంటే ఆయన కృప స్వస్థపరుస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, నడిపిస్తుంది. I want to share one final line. మరి ఇంకొక చివరి వచనం నేను చెప్పి ముగిస్తాను. Our weakness is where God's comfort shines the brightest. చూడండి, మన బలహీనతలో ఆయన కృప మనలను ఆదరించున్నది ఉన్నది. When we don't have weakness, when we don't go through disappointments, God never comforts us. చూడండి, ఒకవేళ మనము గనక ఆ యొక్క బాధల ద్వారా, ఆ యొక్క దుఃఖం ద్వారా వెళ్ళకపోతే దేవుడు మన దగ్గర రాడు, మన ఆదరించుడు ఆదరించాడు. So let's be happy that we have disappointments. We will able to experience his comfort which nobody can really do it. Only us can do it. చూడండి, మనము నిజంగా సంతోషించాలి. మన బాధలలో, మన దుఃఖంలో దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించేవాడు. అయితే మనము దేవునిలో ఆనందించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన తప్ప మనల్ని ఆదరించేవాడు ఎవరు లేనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. Let's try our best to receive or experience his comfort. మరి ఈ రోజున మన సామర్థ్యమును బట్టి ఆయన యొక్క ఆదరణను, ఆయన యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. May God bless these holy words. Amen. దేవుడు ఈ యొక్క వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.